హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు టాపిక్లో మనం టాటా మోటార్స్ హిస్టరీ గురించి తెలుసుకుందాం. మీలో ఎవరికైనా టాటా మోటార్స్ హిస్టరీ గురించి తెలియకపోతే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అది 1999వ సంవత్సరం యుఎస్ఏలోని న్యూయార్క్ సిటీలో ఫోర్డ్ కంపెనీ బిల్డింగ్ లో ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ కి ఫోర్డ్ కంపెనీ చైర్మన్ అయిన బిల్ ఫోర్డ్ అలాగే ఇండియన్ కార్ కంపెనీ ఓనర్ సమావేశమయ్యారు. ఇండియన్ కార్ కంపెనీ ఓనర్ ఏమన్నారంటే, మా కార్ లో చాలా టెక్నికల్ అండ్ మెకానికల్ ఇష్యూస్ అండ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అది మేము సాల్వ్ చేయలేకపోతున్నాం. మీరు మాతో పార్ట్నర్షిప్ అవుతే మా కంపెనీకి చాలా యూజ్ అవుతుంది అని అన్నాడు. దానికి సమాధానంగా బిల్ ఫోర్డ్ ఏమన్నాడంటే, పార్ట్నర్షిప్ కంటే మేము మీ కంపెనీ అయిన ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ ని మంచి రేట్ ఇచ్చి కొంటాము, మీరు నష్టం నుండి బయటపడతారు, ఈ డీల్ మీకు ఓకేనా అని అన్నాడు. అప్పుడు ఇండియన్ కార్ కంపెనీ ఓనర్, సరే అయితే మీరు నేను అమ్మడానికి రెడీగా ఉన్నా, త్వరగా ఈ డీల్ ని పూర్తి చేద్దాం అని అన్నాడు. అతని మాటల్ని విన్న బిల్ఫోర్డ్ గట్టిగా నవ్వుతూ, ఇంత మాత్రం దానికి కార్ కంపెనీ పెట్టడం ఎందుకు, అమ్ముకోవడం ఎందుకు, కార్లు తయారు చేసే తెలివి లేనప్పుడు అవే పాతబడిపోయిన డబ్బా బస్సులు లారీలు తయారు చేసుకోండి, మీ ఇండియన్స్ కి అదే కరెక్ట్, మీ ఇండియన్స్ కి ఉన్న నాలెడ్జ్ తో ప్యాసింజర్ కార్స్ అలాగే లగ్జరీ కార్స్ ని తయారు చేయడం అంత ఈజీ కాదు. ఆ మాటలు విన్న ఇండియన్ కంపెనీ ఓనర్ కి పట్టలేనంత కోపం వచ్చింది. వెంటనే ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకొని అక్కడ నుండి డైరెక్ట్ గా ఫ్లైట్ బుక్ చేసుకొని ఇండియాకి వచ్చేసాడు. సరిగ్గా 9 సంవత్సరాల తర్వాత అంటే 2008లో బిల్ఫోర్డ్ కి చెందిన జాగ్వర్ ఇంకా ల్యాండ్ రోవర్ కంపెనీలు లాస్ లో ఉండి దివాలా తీసే స్టేజ్ కి వచ్చేసాయి. అప్పుడు ఆ ఇండియన్ కంపెనీ ఓనర్ ఈ రెండు కంపెనీలైన జాగ్వర్ ఇంకా ల్యాండ్ రోవర్ కంపెనీస్ ని కొనేశాడు. ఎవరైతే కార్లు తయారు చేయడం రాదు అని అవహేళన చేశారో అతని కంపెనీనే ఇతను కొనే స్టేజ్ కి ఎదిగాడు. ఆ ఇండియన్ కంపెనీ ఓనర్ కి జరిగిన అవమానానికి తన విజయంతో రివెంజ్ తీర్చుకున్నాడు. అతను మరెవరో కాదు, రతన్ టాటా. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి చైర్మన్. 2 సార్లు పతనంలో ఉన్న టాటా మోటార్స్ కంపెనీని తన హార్డ్ వర్క్ ఇంకా స్మార్ట్ వర్క్ తో మళ్ళీ పునర్జన్మ ఇచ్చాడు. అసలు 2 సార్లు టాటా మోటార్స్ కంపెనీ ఎలా పతనం నుండి బయటపడింది, టాటా మోటార్స్ రిలీజ్ చేసిన కార్ల హిస్టరీ ఏంటి, టాటా కార్స్ మంచి బ్రాండ్ కార్స్ అయినా కూడా మన ఇండియన్స్ ఎందుకు కొనడం లేదు అనే టాపిక్ ని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 1945లో టెల్కో అనే పేరుతో జేఆర్డి టాటా మోటార్స్ ని స్థాపించారు. 1954లో మెర్సిడీస్ బెంజ్ కంపెనీతో కొలాబరేట్ అయి ట్రక్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి అమ్మేవారు. 1976లో మెర్సిడీస్ తో విడిపోయి ఓన్ టెక్నాలజీ అండ్ డిజైన్ తో ట్రక్స్ మాత్రమే కాకుండా బస్సెస్, లారీస్, మినీ ట్రక్స్, మిలిటరీ వెహికల్స్ ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఇండియాతో పాటు వేరే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. అప్పట్లో కమర్షియల్ వెహికల్స్ అంటే టాటానే ఉండేది. వీళ్ళ కమర్షియల్ వెహికల్ ఎంతలా డామినేషన్ చూపించారు అంటే 1945 నుండి 1991 వరకు 10 లక్షలకు వరకు కమర్షియల్ వెహికల్స్ ని అమ్మారు. అయితే 1991లో టాటా మోటార్స్ కి ఒక కొత్త చైర్మన్ వచ్చారు. అతనే రతన్ టాటా గారు. ఆయన వచ్చాక ఒక పెద్ద డెసిజన్ కూడా తీసుకున్నారు. అదేంటంటే కమర్షియల్ వెహికల్స్ మాత్రమే కాకుండా ప్యాసింజర్ వెహికల్స్ తయారు చేయాలని డెసిషన్ తీసుకున్న వెంటనే టాటా కంపెనీ అదే ఇయర్ లో అంటే 1991లో టాటా కంపెనీ టాటా సియారాని లాంచ్ చేసింది. ఇది 3 డోర్ ఎస్యూవీ కమ్ లగ్జరీ కార్. అప్పట్లోనే అడ్జస్టబుల్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ తో వచ్చింది. ఆ తర్వాత 1992లో టాటా ఎస్టేట్ ని లాంచ్ చేశారు. ఇది సక్సెస్ అయినా కూడా రతన్ టాటా గారికి ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. వీటిని ఎక్కువగా డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనేవాళ్ళు అండ్ వీటి ప్రైస్ కూడా ఎక్కువ. సో ఇండియాలో పెద్ద ఫ్యామిలీస్ ఉంటాయి, అంటే ఒక ఇంట్లో 7 లేదా 8 మంది ఉంటారు. చాలా ఫ్యామిలీస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళ కోసం కొంచెం తక్కువ ప్రైస్ లో 8 మందికి సరిపోయే ఒక సాలిడ్ ఎస్యూవీని తయారు చేయాలని అనుకున్నారు. 2 సంవత్సరాలు కష్టపడి ఒక కార్ ని డిజైన్ చేశారు. 1994లో మార్కెట్లోకి ఆ కార్ ని తీసుకొచ్చారు. ఆ కార్ పేరే టాటా సుమో. పేరుకు తగ్గట్టే సుమో లాగా చాలా స్ట్రాంగ్ గా సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉండేది. మార్కెట్ లోకి రిలీజ్ అయ్యాక ఒక సునామీ లాగా బుకింగ్స్ అయ్యాయి. ఎక్కడ చూసినా సుమో కారే కనబడేవి. సినిమాలలో, కమర్షియల్ గా కూడా ఈ వెహికల్స్ ని వాడేవారు. ఇదే జోస్తో 1996లో టాటా సియారా టర్బో, టాటా సుమో డీలక్స్ ని కూడా లాంచ్ చేశారు. ఆ తర్వాత 1998లో పూర్తి ఇండియన్ టెక్నాలజీతో తయారు చేసిన టాటా సఫారీ అలాగే టాటా ఇండికా మోడల్స్ ని కూడా లాంచ్ చేశారు. ఇండికా రిలీజ్ అయ్యాక కేవలం ఒక వారంలోనే 1,00,000కు పైగా బుకింగ్లు అయ్యాయి. అప్పట్లోనే ఇంత తక్కువ ప్రైస్ లో ఫుల్లీ స్పేషియస్ కార్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అలాగే పవర్ విండోస్ తో ఉన్నది ఇది ఒక్కటి మాత్రమే. అందుకే అంత బాగా సక్సెస్ అయ్యింది. అలాగే సఫారీ కూడా ఫస్ట్ ఇండియన్ కార్ అండ్ 4x4 మోడల్లో రిలీజ్ అయింది. ఇప్పటికీ టాటా సఫారీ అంటే ఎంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఈ కార్స్ డెలివరీ అయ్యాక కస్టమర్ దగ్గర నుండి కంప్లైంట్స్ రావడం స్టార్ట్ అయ్యాయి.
మెయిన్ గా ఇంజన్ ప్రాబ్లం అండ్ సర్వీస్ కస్టమర్ ఇష్యూస్. దీనివల్ల చాలా నష్టాలు వచ్చేసరికి ఫోర్డ్ కంపెనీకి అమ్ముదాం అనుకున్నారు. కానీ బిల్ ఫోర్డ్ అవమానానికి రతన్ టాటా గారు ఇండియా వచ్చి మళ్ళీ ఇండికా ఇంకా సఫారీలో ఉన్న లోపాలను సరిచేసి ఇండికా V2 అండ్ సఫారీ డికోర్ అనే పేరుతో మళ్ళీ రీలాంచ్ చేశారు. ఇవి సూపర్ గా క్లిక్ అయ్యాయి. ఎక్కడ చూసినా అవే కార్లు సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉండేవి టాటా కార్స్ అన్ని. 2002లో టాటా ఇండిగోని లాంచ్ చేశారు. ఇది అప్పట్లోనే ఫస్ట్ ఇండియన్ కాంపాక్ట్ సెడాన్ కార్. 2004లో ఇండిగో మరీనాని, అలాగే 2006లో టాటా సుమో విక్టాని లాంచ్ చేశారు. టాటా మెరీనా ఫెయిల్ అయింది కానీ టాటా సుమో విక్టా సక్సెస్ అయ్యింది. 2008లో ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్ ఇంకా ల్యాండ్ రోవర్ ని రతన్ టాటా గారు కొన్నారు. అదే సంవత్సరం టాటా సుమో గ్రాండ్ అలాగే టాటా ఇండికా విస్టాలను లాంచ్ చేశారు. టాటా సుమో గ్రాండ్ సక్సెస్ కాలేదు కానీ టాటా ఇండికా విస్టా సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత 2009లో ఫుల్ హైప్ తో వచ్చిన టాటా నానో దారుణంగా ఫెయిల్ అయింది. ఓవర్ హైప్ అలాగే ఇంజన్ వెనకాల ఉండడం, చీప్ కార్ అని ట్యాగ్ ఉండడం వల్ల ఇది ఫ్లాప్ అయింది. ఈ ఫెయిల్యూర్ తర్వాత రతన్ టాటా గారు చైర్మన్ పదవి నుండి తప్పుకొని సైరస్ మిస్త్రీ అనే వ్యక్తికి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. 2012 నుండి 2016 వరకు ఈయన చైర్మన్ పదవిలో ఉన్నప్పుడు టాటా మోటార్స్ చాలా లాసెస్ ని ఎదుర్కొంది. రిలీజ్ చేసిన ప్రతి మోడల్ ఫెయిల్ అయ్యింది. ఫుల్లీ లగ్జరీ సెడాన్ అయిన టాటా మాంజా, టాటా ఇండిగో సిఎస్, టాటా ఏరియా, టాటా సుమో గ్రాండ్ ఫేస్ లిఫ్ట్, టాటా బోల్ట్, టాటా జస్ట్ ఇలా వరుసగా 4 సంవత్సరాల్లో రిలీజ్ చేసిన కార్లన్నీ ఫెయిల్ అయ్యాయి. దీనికి మెయిన్ రీజన్ కార్స్ ఇంజన్ పర్ఫార్మెన్స్ బానే ఉన్నా పాత టెక్నాలజీ పాత డిజైన్లలోనే కార్స్ ని డిజైన్ చేయడం వల్ల జనాలకి వాటి లుక్ నచ్చక మారుతి హ్యుండై కార్స్ ని కొనడానికి అలవాటు పడ్డారు. టాటా మోటార్ మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. 400 రూపాయలు ఉండాల్సిన షేర్ వాల్యూ 60 రూపాయలకు పడిపోయింది. అందరూ టాటా మోటార్స్ పని అయిపోయిందని అనుకున్నారు. కానీ అందరి ఆలోచనలను తలకిందులు చేస్తూ టాటా మోటార్స్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది. 2016లో రతన్ టాటా గారు మళ్ళీ చైర్మన్ బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే 3 మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు. అందులో మొదటిది టాటా కార్స్ డిజైన్స్ లో చేంజెస్ తేవడం, రెండవది సర్వీస్ ఛార్జెస్ అనేది తక్కువగా ఉండేలా చూసుకోవడం, మూడోది సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో ఉండేలా చూసుకోవడం. అంటే ఒక ఫ్యామిలీ ధైర్యంగా సేఫ్గా ఉండాలి అంటే టాటా కార్స్ని కొనాలి అనేంతలా. అనుకున్నట్టే 2016లో టాటా టియాగో అండ్ అలాగే 2017లో టాటా టైగర్ని లో బడ్జెట్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. గ్లోబల్ ఎన్కప్ క్రాష్ టెస్ట్లో 4 స్టార్ రేటింగ్ని సాధించాయి. ఈవెన్ ఇప్పటి వరకు కూడా లో బడ్జెట్ సెగ్మెంట్లో 4 స్టార్ రేటింగ్ స్కోర్ చేసిన కార్స్ ఇవి తప్ప వేరేవి లేవు. ఆ తర్వాత వరుసగా టాటా నెక్సాన్, టాటా అల్ట్రోజ్, టాటా హెక్సా, టాటా హ్యారియర్ని లాంచ్ చేశారు. ఇవన్నీ గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ లో 5 స్టార్ రేటింగ్ ని స్కోర్ చేసినవి. అంతేకాకుండా అందరికీ ఎంతో ఇష్టమైన సఫారీ కార్ ని కొత్త డిజైన్ అండ్ కొత్త లుక్ తో మళ్ళీ రీలాంచ్ చేశారు. ఇది కూడా చాలా సక్సెస్ అయింది. ఇప్పటి వరకు లగ్జరీ కార్స్ లో సాలిడ్ బిల్డ్ క్వాలిటీని టాటా మోటార్స్ మిడ్ రేంజ్ బడ్జెట్ కార్స్ ని కూడా తీసుకొచ్చింది. వితిన్ 3 years లో టాటా మోటార్స్ పతనం అంచుల నుండి ఇండియాలో 3rd బిగ్గెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలిచింది. టాటా మోటార్స్ విజయం వెనక ఉన్నది 100% రతన్ టాటా గారు. అతను ఎప్పుడు బిజినెస్ చేయాలని అనుకోలేదు. నిజంగా అతను బిజినెస్ చేస్తే వరల్డ్స్ టాప్ బిలియనియర్స్ లిస్ట్ లో ఒకటిగా ఉండేవాడు. అతని ఆలోచన ఎప్పుడూ ఒకటే, ఇండియా ఎప్పుడు వెనకపడొద్దు. అలాగే ఇండియాలో ఉన్న ప్రతి సిటిజన్ క్వాలిటీతో ఉన్న వస్తువులను వాళ్ళు కొనుక్కునే ప్రైస్ లోనే దక్కాలని కోరుకునేవారు. ఆ ఆలోచనతోనే వచ్చింది టాటా మోటార్స్ అండ్ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో ఇంతే. టాటా మోటార్స్ హిస్టరీ గురించి తెలుసుకున్నారు కదా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.